హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కాజావనేట్. నేను మీకోసం అయితే ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. సో ఎస్పెషల్లీ ఫర్ బిగినర్స్ అండ్ ఎవరైతే జిమ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో అండ్ నెక్స్ట్ కొంతమంది 2-3 మంత్స్ అయితే జిమ్కి వెళ్తారు. సో ప్రాపర్ రిజల్ట్ రాకైతే ఆపేస్తారు జిమ్ని. సో వాళ్ళకి అండ్ టైప్ 3 ఎట్లుంటారంటే ప్రాపర్ గైడెన్స్ ఉండదు. సో ఏం చేయాలో ఏం చేయొద్దో కూడా తెలియదు వాళ్ళకి. సో జిమ్లో అండ్ వాళ్ళకైతే అందరికీ సో మెయిన్లీ అందరికైతే యూజ్ అవుతుంది ఈ వీడియో వచ్చి. సో బేసికలీ నేను 5 స్టెప్స్లో అయితే కంప్లీట్ చేసేస్తాను వీడియో మీ అందరికీ. సో జల్దీ అయితే చెప్పాలి కదా మీకు. సో 5 స్టెప్స్లో అయితే ఖతం చేసేస్తాను. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేస్తే ఏం అర్థం కాదో నాకు తెలిసి మ్యాక్సిమం. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే పక్కా చూడండి. సో వీడియోకి అయితే వెళ్ళిపోదామా. నెంబర్ 1 ఈస్ సో 5 స్టెప్స్లో అయితే చెప్తాను కదా. సో నెంబర్ 1 ఈస్ ప్లాన్. సో ప్లాన్ ఎందుకు అంటున్నానంటే మీకు ప్రాపర్ ప్లాన్ ఉండాలి. ఎందుకంటే మీరు మార్నింగ్ షెడ్యూల్ ఎట్లుంటుంది అంటే మీకు కాలేజ్ ఉంటుంది, ఏ టైంలో వెళ్ళాలి జిమ్, ఏ టైంలో వెళ్ళొద్దు. సో మీకు ఎప్పుడూ ఫ్రీ ఉంది, సో కన్సిస్టెన్సీగా ఎట్లా వెళ్తారు అని చూసుకోండి మీరు ఒకసారి. మీకు ఒక్కొక్కరికి ఒక టైప్ ఉంటుంది. సపోజ్ జాబ్ వెళ్ళేటోళ్ళు ఉంటారు, మార్నింగ్ చేసుకొని రోజంతా గడుపుతారు. సో నేనున్నాను కాలేజ్ స్టూడెంట్. యాజ్ అ మార్నింగ్ నుంచి ఒక ఈవినింగ్ దాకా కాలేజ్లో స్పెండ్ చేసి ఈవినింగ్ వచ్చి జిమ్కి వెళ్ళిపోతాను. సో అట్లా. అండ్ కొంతమంది కొంత టైంకి ఫ్రీ ఉంటారు. సో నేను ఏమంటున్నా అంటే బెస్ట్ టైం చూస్ చేసుకోండి మీకోసం. ఒక ప్రాపర్ టైం టేబుల్ అయితే సెట్ చేసుకోండి జిమ్కి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళొద్దని. సో నన్ను అడిగితే మీరైతే కాలేజ్ స్టూడెంట్ బిగినర్స్ అయితే ఈవినింగ్ అయితే బెటర్. సో మార్నింగ్ లేచి వెళ్ళచ్చు, వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, బట్ స్టిల్ చెప్తున్నాను ఈవినింగ్ అయితే బెటర్ అయితే నా చాయిస్ అయితే. సో నెంబర్ 1 ఈజ్ ప్లాన్. సో నెంబర్ 2 ఈజ్ వర్కౌట్. సో వర్కౌట్ ఏం చేయాలి ఏం చేయొద్దు, సో అదైతే ప్రాపర్ కావాలి కదా మీకు. నేను ఏమంటానంటే సో ప్రాపర్ నన్ను ఫాలో అవ్వండి. సో నేను వీడియోలు అయితే దానికోసం చేస్తాను. సో నేనైతే ఇది ఫస్ట్ 5 స్టెప్స్లో కంప్లీట్ చేస్తాను కాబట్టి ఇది ప్రాపర్గా బేసిక్స్ చెప్తున్నాను. సో కంప్లీట్ డీటెయిల్స్ ఎట్లా చేయాలి, వర్కౌట్స్ ఏంటి, ఎవరికి మీరు బల్కింగ్లు ఉంటారా లేకపోతే కొంతమంది లీన్ కావాలనుకుంటారు, బల్కింగ్ ఉంటారు. సో వాళ్ళందరికీ టైప్స్ ఉంటారు. సో వాళ్ళకి కంప్లీట్గా వీడియో చేస్తాను. సో ఇదైతే నేను స్టెప్ 2 వచ్చి వర్కౌట్స్లో చెప్తున్నాను కాబట్టి కొంచెం బేసిక్ ఉంటుంది. ప్రాపర్ కావాలంటే వీడియో నన్ను ఫాలో అవ్వండి, నేను వీడియోస్ చేస్తాను. లేకపోతే అన్న ఇక నిన్నే ఫాలో కావాలా అంటే నేను చెప్తాను. సో మీ జిమ్లో ఉంటారు పర్సనల్ ట్రైనర్స్, మీరు మనీ అఫోర్డ్ చేస్తారంటే పర్సనల్ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. అండ్ సమ్ యూట్యూబర్స్ కూడా ఉంటారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని ఫాలో అయిపోండి. సో నేను కూడా చేస్తాను వీడియోలు అయితే చూడండి, ఇష్టం ఉంటే మంచిగా అనిపిస్తే. సో ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ మనకి వర్కౌట్స్ ఏం చేయాలి ఏం చేయొద్దని తెలియాలి కాబట్టి. సో స్టెప్ 2 ఈజ్ వర్కౌట్. ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, ఏ రోజు ఏం వర్కౌట్ చేయాలి, ప్లాన్ ఉండాలి. సో చెప్తున్నా కదా దాని గురించి, వర్కౌట్స్ ఏమేమి చేయాలి ఏమేమి చేయొద్దని కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. కానీ స్టెప్ 2 ఈజ్ వర్కౌట్ పక్కా ఇదైతే. అండ్ స్టెప్ 3 ఈజ్ డైట్. సో మీరు వర్కౌట్ చేసేది కొంచెం అయితే డైట్ అయితే చాలా మెయింటైన్ చేయాలి మీరు. ఎందుకు చెప్తున్నానంటే డైట్ ఉంటేనే మీకు ప్రోగ్రెస్ అనేది వస్తుంది. సో ఎందుకంటే మీరు ఎంత వర్కౌట్ చేసినా లాభం లేదు డైట్ లేకుంది. సో డైట్ ఎందుకంటే సో అంత ఇంపార్టెంట్ డైట్ అనేది. మీరు డైట్ నన్ను అడిగితే సో చెప్తాను దాని గురించి కూడా, ఏమేమి తినాలి ఏమేమి తినొద్దు అన్న ఏంటన్నా వీడియోలో అన్నీ చెప్తాను, తర్వాత చెప్తా అనకండి. సో ఎందుకంటే ఇది ప్రాపర్ బేసిక్ స్కెచ్ ఒక 5 స్టెప్స్లో చేయాలి కాబట్టి చెప్తున్నాను. కంప్లీట్గా దీని గురించి చేస్తాను వీడియో, ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కటి సపరేట్ చేయమంటే కూడా చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను బేసిక్ చెప్తున్నా కాబట్టి వినండి. సో ఇదైతే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డైట్ అన్నా కదా. సో మార్నింగ్ ఏం తినాలి, సో డైట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి బల్కింగ్ ఒకటి ఉంటుంది, ఫ్యాట్ లాస్కి ఒకరికి ఉంటుంది. సో ఒక్కొక్క టైప్ ఒక డైట్ ప్లాన్ అనేది ఉంటుంది. సో నేను చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఏమేమి తినాలి ఏమేమి తినొద్దు అని. సో ఇప్పుడైతే స్టెప్ 3 అయితే నేను చెప్పేది ఏంటంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో వర్కౌట్ అయిపోవని డైట్ అని చెప్పాను కదా. సో డైట్ ఇంపార్టెంట్. సో నెంబర్ 1 ప్లాన్ అని చెప్పావన్నా, నెంబర్ 2 వర్కౌట్ అండ్ నెంబర్ 3 డైట్ అని చెప్పిన. నెంబర్ 4 ఏం చేద్దాం. సో నెంబర్ 4 ఏంటంటే సప్లిమెంట్స్. ఈ సప్లిమెంట్స్ గురించి వస్తే చాలా అంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. సో నేను చెప్పేది ఏంటంటే బిగినర్స్కి ఇప్పుడు వద్దు, అసలు చెప్తున్నాను రియల్గా వద్దు. ఇప్పుడు ఒక నా సజెషన్ ఏంటంటే 2-3 మంత్స్ మీరు వర్కౌట్ చేయండి. సో ఎందుకంటే మీరు ఎన్ని డేస్ లేకపోతే అసలు కొంతమంది స్టార్ట్ చేయలే నాకు తెలిసి కదా. కొంతమంది స్టార్ట్ చేసి ఉంటారు, కొంతమంది బ్రేక్ చేసి 2 మంత్స్ 3 మంత్స్ చేసి బ్రేక్ చేసి ఉంటారు. సో వాళ్ళందరికీ ఇప్పుడైతే వద్దు. ఎందుకంటే ఎన్నిసార్లు ఎందుకు అంటున్నా అంటే సో ఫస్ట్ అయితే వర్కౌట్కి
స్టార్ట్ చేయండి మీరు. అంటే 2-3 మంత్స్ మీకు అట్లా అలవాటు అవుతుంది వర్కౌట్స్, ఎందుకంటే ఒక ఫామ్లోకి వస్తారు. సో స్టార్టింగ్ నన్ను అడిగితే సప్లిమెంట్స్ తీసుకోగానే అంటే ఏం డిసెఫెక్ట్స్ అయితే ఏం రావు, బట్ స్టిల్ చెప్తున్నాను వద్దు. మంచి ప్రాపర్ ఫామ్లోకి వచ్చి మీ జర్నీ అనేది మంచిగా స్టార్ట్ అవ్వాలంటే స్టార్టింగ్ అయితే వద్దు. బిగినర్స్కి నా సజెషన్ అయితే, అన్న వద్దన్న నాకు రిజల్ట్ జల్దీ రావాలి, సో న్యాచురల్గా వస్తుంది బట్ స్టిల్ రిజల్ట్ జల్దీ కావాలి అన్న, సో ఇట్లా సప్లిమెంట్స్ వాడాలి నేను తీసుకుంటాను అని అంటే చెప్తాను. దానికి కూడా వీడియో ఉంది, వీడియో అయితే కొత్త వీడియో అయితే చేస్తాను దానికి కూడా. సో నేను ఏమంటున్నా అంటే మెయిన్ నెంబర్ 4 ఇస్ సప్లిమెంట్స్ వద్దు. ఇప్పుడు నేను తర్వాత చెప్తాను ఏం వాడాలో ఏం వాడద్దు అని కొంతమందికి, బట్ స్టిల్ ఇప్పుడైతే మనం న్యాచురల్గా వెళ్దాము. అంటే సప్లిమెంట్స్ అంటే ఏదో ఉండదు అక్కడ, నార్మల్ జస్ట్ క్రియేటిన్ అని చెప్పి వే ప్రోటీన్ అని చెప్పి సంథింగ్ ఉంటాయి. సో లైట్గా అది ఒక సపోర్ట్ మాత్రమే, ఇంకా అది వాడితే కూడా ఏదో బాడీ వచ్చేస్తుంది అలా అని ఏం లేదు. సో చెప్తున్నా కదా, నెంబర్ 4 ఈజ్ సప్లిమెంట్స్ ఎప్పుడైతే వద్దు. సో నేను చెప్పేది అయితే ఫాలో అవ్వండి ప్లీజ్. బిగినర్స్కి అయితే యూస్ఫుల్ అవుతుంది నాకు తెలిసి. సో ఇంకా మీ ఇష్టము, వాడతా వద్దు అనేది. ఓకే, సో అన్నీ చెప్పావన్నా, 1, 2, 3, 4 స్టెప్స్ అయితే చెప్పావు. నెక్స్ట్ 5th చెప్తా అన్నావు ఏంటి, సో అదే చెప్పబోతున్నాను, ఆగండి. 5th స్టెప్ ఈస్ డూ అండ్ డోంట్స్. ఏం చేయాలి ఏం చేయకూడదు సో చెప్తానేనండి. ఫస్ట్ వన్ ఈజ్ డిసిప్లిన్. సో మన జిమ్ రైడ్స్కి అయితే పక్కా చెప్తున్నాను, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ జర్నీలో. సో నార్మల్గా లైఫ్లో చాలా యూజ్ అవుతుంది డిసిప్లిన్, జిమ్కి అని కాదు. సో మన డిసిప్లిన్ అని ఉంటే లైఫ్లో గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డిసిప్లిన్ అయితే చాలా ఇంపార్టెంట్ మన జర్నీలో. ఇక నేను ఇట్లానే ఉంటానా, నాకు డిసిప్లిన్ వద్దు జిమ్ చేస్తా అంటే అప్ టు యూ, లాస్ ఏదైతే మీరే. బట్ నా సజెషన్ ఏంటంటే డిసిప్లిన్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 అయితే మీరు జిమ్కి అయితే స్టార్ట్ అవుతారు కదా, సో ప్రాపర్ డ్రెస్అప్తో అయితే కూడా వెళ్ళండి. సో డిసిప్లిన్ అని చెప్పాయి కదా, డిసిప్లిన్ ఇక్కడ కూడా మీ లుక్స్లో కూడా మ్యాటర్ అవుతుంది. సో ఎలా డ్రెస్అప్ ఉన్నారు, షూస్ అయితే మ్యాండేటరీ వేసుకెళ్ళండి. సో ఇప్పుడు షూస్ అని చెప్పారని చెప్పి ఆన్లైన్ వెళ్ళి ఇక షూస్ బాగా కొనుక్కొని ఇక పక్కా షూస్ ఉంటేనే వెళ్ళాలి జిమ్కి అని చెప్తున్నట్టున్నావు. ఇక అట్లేం లేదు, బట్ నార్మల్ షూస్ అయినా ఉండాలి, అట్లా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ జిమ్కి వెళ్తారు, హెవీ వెయిట్స్ అయితే స్టార్టింగ్ అయితే వేసుకోకండి, ఇక ఇంజురీస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హెవీ వెయిట్స్ అయితే మనకి ఇప్పుడు వద్దు, బిగినర్స్ కాబట్టి స్టార్ట్ చేయండి మెల్ల చిన్న వెయిట్స్తో వెళ్ళండి. ఆ రోజు వస్తుంది హెవీ వెయిట్స్కి వెళ్ళే రోజు, తీసుకెళ్తాను మిమ్మల్ని కూడా ఆ రోజు వరకు నాతో ఉండండి. అండ్ నెక్స్ట్ జిమ్కి వెళ్ళే ముందు ఇది మిస్ చేశాను, వార్మప్. సో వార్మప్ కొంతమంది అయితే గంటలు చేస్తారు, ఎందుకో అర్థం కాదు. కొంతమంది అయితే అసలు చేయరు. 2 టైప్స్ ఉంటారు వార్మప్లో. ఒకరైతే హాఫ్ అన్ అవర్ ఈజీగా, నేను డైలీ జిమ్లో చూస్తుంటాను, మినిమం 20 to 25 మినిట్స్ చేస్తారు. ఒకరైతే వార్మప్ చేయకుండా సీదా జిమ్లోకి వచ్చి ఎక్సర్సైజ్ చేస్తుంటారు, అర్థం కాదు. సో నేను చెప్పేది అంటే వినండి. సో నన్ను అడిగితే ఒక 10 మినిట్స్ ఇనఫ్, 10 మినిట్స్ ప్రాపర్గా చేస్తే ఇనఫ్. సో ఇంకా అలా ముచ్చట్లు పెట్టుకొని టైంపాస్ చేస్తే నో యూజ్ అసలు. సో ప్రాపర్గా 10 మినిట్స్ వార్మప్ అనేది చెప్తాను. వార్మప్ అన్న ఏం చేయాలి ఏం చేద్దాం అని అడుగుతారు, తెలుసు, చెప్తాను. నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి అవి కూడా, బాధపడకండి. సో వార్మప్ చెప్పానే, వార్మప్ ఈజ్ ఇంపార్టెంట్ జిమ్ పోయే ముందు. సో అండ్ హైడ్రేటెడ్ ఉండాలి. నెక్స్ట్ సో మీరు కాలేజ్కి వెళ్ళినా ఎటైనా బయటకు వెళ్ళినా కానీ క్యారీ చేయండి ఒక పెద్ద వాటర్ బాటిల్, దొరుకుతుంది 3 లీటర్స్ అట్లా, 3 అయినా లేకపోతే, కానీ అది లేకపోయినా, బట్ ఇప్పుడు అది లేదని చెప్పి రీజన్ చెప్పకండి, అది లేకపోయినా మీరు హైడ్రేటెడ్ ఉండడానికి ట్రై చేయండి. సో డైలీ ఒక 3 to 3.5 లీటర్స్ కన్జ్యూమ్ చేయండి. సో చాలా యూజెస్ ఉన్నాయి హైడ్రేటెడ్గా ఉంటే, ఒకసారి కనుక్కోండి. సార్ నేను కూడా చెప్తాను తర్వాత, అంత టైం లేదు మనకి. సో ఓకే, హైడ్రేటెడ్ అయితే కూడా ఉంటారు. సో ఇవి డూ అండ్ డోంట్స్ ఇంకా ఉంటాయి. సో ఇంతవరకు అయితే కథం చేద్దాము, ఇవి మీకు ఇనఫ్. ఓకే, సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. 5 స్టెప్స్లో అయితే చెప్పాను. సో ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, పక్కా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను ఉన్నాను. ఓకే, వీడియో అయితే ఎండ్ వరకు చూసారనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి.